వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరంలో నేను ఒక కొత్త ఇనిషియేటివ్ తోటి వస్తున్నాను యూట్యూబ్లో. నా ఛానల్లో ఇంతవరకు వీడియోస్ అన్నీ ఇంగ్లీష్లో పోస్ట్ చేశాను, అది కూడా ఆర్ట్ వర్క్ అండ్ డాన్స్ వర్క్ మీద. కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకం, దాని తాత్పర్యం చదివి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటిది అర్జున విషాద యోగం. అందులో 47 శ్లోకాలు ఉంటాయి. మొత్తం 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు నేను 2వ అధ్యాయమైన సాంఖ్యయోగం నుంచి మొదలు పెడుతున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడు ధృతరాష్ట్రునితో విషాదంలో మునిగిపోయిన అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు అని చెప్పడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఓ మహారాజా, ఆ ప్రకారంగా అర్జునుడు శోకంతో కుమిలిపోతున్నాడు. అతని మనస్సు అంతా దుఃఖంతో, కరుణ, జాలితో నిండిపోయి ఉన్నది. ఆ స్థితిలో అస్త్రశస్త్రములను, గాంధీవమును పక్కన పెట్టి రథం వెనుక భాగాన చతికిలపడ్డ అర్జునుని చూసి కృష్ణుడు ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. కృష్ణ భగవానుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారితీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది. ఇక్కడ చూస్తే శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదార్చకుండా కొంచెం మందలిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. మనం అయోమయంలో ఉన్నప్పుడు అది ఆత్మ యొక్క సహజ స్థితి కానందువల్ల మనకి అసౌకర్యంగా ఉంటుంది. అలాంటి వ్యాకులత సరైన దారిలో పెట్టబడితే వైదిక జ్ఞాన సముపార్జనకి ఒక శక్తివంతమైన ప్రేరణగా ఉపయోగపడుతుంది. తనకున్న సందేహానికి సరైన సమాధానం దొరికితే వ్యక్తి మునుపటి కన్నా లోతైన అవగాహన తెచ్చుకుంటాడు. ఈ విధంగా భగవంతుడు కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా మానవులని సంక్షోభానికి గురిచేసి తమ అయోమయాన్ని పోగొట్టుకోవడానికి, వారిని సరి అయిన జ్ఞానాన్ని వెతుక్కునేలాగా చేయడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఆ సందేహ నివృత్తి అయినప్పుడు ఆ వ్యక్తి ఉన్నత స్థాయి అవగాహనకి చేరుకుంటాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.